అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 15వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినం వరకు ఒక త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితము లేదా త్యాగపూరితమైనటువంటి పరిచర్య విధానమునకు ఉండవలసినటువంటి విషయాలను అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి విధమైనటువంటి త్యాగమును చేసి ఉంటాము, పౌలు ఎట్టి విధమైనటువంటి త్యాగమును ఇవన్నీ కూడా మనము చూసి ఉంటాము. ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయము, ఒక పక్కన వినేటటువంటి వారికి హెచ్చరిక చేస్తూ, మరొక పక్కన బోధించేటటువంటి తిమోతికి కూడా తన బోధలో ఏ విషయాలు ఉండాలి, ఎట్టి రీతిగా నీ బోధ సాగాలి అనేటటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి బోధకుడు తన బోధలో ఉండవలసినటువంటి విషయాలు, అట్లాగే వినేటటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని చేయవలసినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం మనం చూడగలుగుతూ ఉంటాం. 14వ వచనంలో మనం చూసినట్లయితే, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఇక్కడ నేటి దినాన గుర్తించవలసినటువంటి విషయము, ఆధునిక కాలములో సంఘములో వ్యర్థమైనటువంటి విషయాలను గూర్చైనటువంటి ప్రస్తావన. ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యర్థమైనటువంటి మాటల గురించి వాదము పెట్టుకుంటూ, ఇక్కడ ఏదైతే సువార్త అక్కడ చెప్పబడవలసి ఉంటుందో లేదా ఏ సువార్త కొరకు సంఘము నిలవబడవలసి ఉంటుందో అది పక్కదారి పడుతుండడం మనం చూడగలగాలి. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, వినువారిని చెరుపుటకే కానీ, అయ్యా వ్యర్థమైనటువంటి విషయాలను గురించి నీవు ఒకవేళ వాదము పెట్టుకుంటే నీవు వినువారిని కూడా చెరుపుతున్నట్టే. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అందుకనే ఇక్కడ వ్యర్థమైన విషయాల పట్ల ఇక్కడ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ వ్యర్థమైన విషయాలు అక్కడ వాదము జరగడము ద్వారా సంఘంలో ఉంటున్నటువంటి విశ్వాసుల యొక్క హృదయాల్లో ఈ విషయాల్లో వెళ్తాయి, కానీ వెళ్ళవలసినటువంటి దేవుని వాక్యము, దేవుని పని చేయవలసినటువంటి దేవుని సువార్త వారి జీవితాల్లో అక్కడ వెళ్ళదు. అందుకనే పౌలు ఇక్కడ స్పష్టంగా హెచ్చరిస్తున్నటువంటి విషయము, పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. ఇక్కడ ఇరువురి పాత్ర సరి సమానమని మనం ఇక్కడ గుర్తించాలి. నేటి దినాన వ్యర్థమైనటువంటి విషయాల పట్ల విశ్వాసులు అధిక దృష్టిని కనపరచవద్దు. ఎందుకనంటే సంఘానికి వచ్చి బలపడవలసినటువంటి విశ్వాస విషయాల పట్ల దృష్టిని ఉంచాలి, కానీ ఈ వ్యర్థమైన ఇతరత్ర కార్యక్రమాలు లేకపోతే వ్యర్థమైన విషయాలు, ఇక్కడ ఆలోచించినట్లయితే మనము ఈ లోకపరమైనటువంటి విషయాలు, భోజనాల గురించే కానివ్వండి, ఈ లోకపరమైనటువంటి కార్యక్రమాల గురించే కానివ్వండి, లేదా ఇతరత్రమైనటువంటి వాటి గురించి ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ప్రస్తావన, అవి ఎంతగా మాట్లాడడం జరుగుతుందంటే వాదమునకు దిగునంతగా. అందుకనే అటువంటి మాటలను మాట్లాడక ఇది వారికి నీవు సాక్ష్యం ఇచ్చుచు జ్ఞాపకం చేయము అంటాడు. కాబట్టి ఇక్కడ సంఘము కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, వ్యర్థమైన విషయాల పట్ల దృష్టి ఉంచి వాదమునకు దిగకూడదని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 15వ వచనం అంటాడు, ఇక్కడ పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుము. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి.
ప్రతి విశ్వాసి గుర్తించవలసినటువంటి విషయం గనక ఇక్కడ ఆలోచించినట్లయితే దైవజనుని యొక్క పని ఇక్కడ గుర్తించాలి. దైవజనుడు కూడా తన పని ఏమై ఉంటుంది స్పష్టంగా అక్కడ గ్రహించవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనుష్యులను సంతోషపెట్టడానికో లేకపోతే తన యొక్క చక్కనైన పదునైనటువంటి మాటల చేత వారిని ఆకర్షించడానికో కాదు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నటువంటి మాట, దేవుని ఎదుట యోగ్యునిగాను. ఇక్కడ ప్రతి దైవజనుడు తాను బోధించక మునుపు తను ప్రార్థన చేసుకోవాల్సినటువంటి విషయం, దేవుని ఎదుట తన్ను తాను యోగ్యునిగా చేసుకొనడము. ఇంకా సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ఇక్కడ ప్రతి దైవజనుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ప్రతి సంఘ కాపరి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వారు చేస్తున్నటువంటి పని దేవుని యొక్క పని. ఈ పని విషయంలో ఎట్టి సిగ్గు అవసరం లేదు. ఇది దేవుని పని. ఆ పనిని బట్టే పౌలు ఎంతో అతిశయపడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. నేటి దినాన నిజముగా ఒకవేళ నా వరకు నేను ఎంచుకొనవలసి వస్తే ఇట్టి దేవుని పని జరిగించడము సిగ్గు కాదు కదా, అతి అదృష్టముగా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడము అని ఎంచుకుంటున్నాను. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాను. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటాడు. కాబట్టి ఇది దేవుని పని కాబట్టి సిగ్గుపడనక్కరలేదు. అంత మటుకే కాకుండా ఇది విశ్వాసులు కూడా గ్రహించాలి. ఎందుకనంటే వారు కొన్నిసార్లు కొన్ని పనులు దేవుని మందిరంలో చేయవలసి వచ్చింది, దేవుని కొరకు కొన్ని పనులు చేయవలసి వచ్చినప్పుడు సిగ్గుపడుతుండడం మనం చూడాలి. అయ్యా ఆల్రెడీ మనము మొన్నటి దినాన మనం చూసినటువంటి, నీవు ఇక్కడ దేవునిని అంగీకరిస్తే లేకపోతే ఇక్కడ నువ్వు అక్నాలెడ్జ్ చేస్తేనే ఆయన అక్కడ ఆయన రాజ్యంలో తండ్రి ఎదుట మనల్ని అక్నాలెడ్జ్ చేస్తారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం. ఇంకా అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును, ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. నేటి దినాన కల్లిబొల్లి మాటలకు కబుర్లకు అనేక మంది చెవులిస్తుండడం మనం చూడగలం. దానిని ఇంకేం చేస్తూ ఉన్నారంటే ఒక మార్క్స్, అంటే పాస్టర్కి ఒక మార్క్స్ వేసే ప్రయత్నం. ఇట్లా నవ్విచ్చాడనంటే ఈయన వాక్యం బాగా చెప్పినట్టు అని అనుకుంటా ఉన్నారు. దృష్టించాలి, ఈ సత్యవాక్యమును బోధించడానికి, దానిని సరిగ్గా ఉపదేశించడానికి దైవజనుని యొక్క ప్రయాసని ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని ఆ ఒరిజినల్ టెక్స్ట్లో నుంచి, అంటే అక్కడ ఆ ఆథర్ ఏదైతే ఇంటెన్షన్నో అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడో దాన్ని వెలికి తీయడానికి కష్టపడుతున్నటువంటి దైవ సేవకులను సంఘము గుర్తించవలసినటువంటి అవసరత ఉంటుంది. వాక్యం చెప్పడము సులువైన విషయము కాదండి. ఇక్కడ ఈ సత్యవాక్యమును అక్కడ ఉపదేశించువానిగాను అనేటువంటి ఆ మాటకు ఆ చిన్న అక్షరాల్లో ఇస్తున్నటువంటి అర్థము సరిగ్గా విభజించువానిగాను, దేవుని వాక్యాన్ని ఒరిజినల్ టెక్స్ట్లో నుంచి వెలికి తీసి ఎక్స్పాజిటరీ వేలో అక్కడ ప్రీచ్ చేయడానికి, అది దైవజనుని యొక్క పని అయి ఉంటుంది. ఈనాడు మనం ఆలోచించినట్లయితే ఇవి చూడకుండా నేటి దినాన దైవజనులో ఉన్నటువంటి ఇతరత్రమైన క్వాలిటీస్, వ్యర్థమైన విషయాలనన్నీ ఎంచడము తగదు. దేవుని వాక్యాన్ని వెలికి తీసి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నీకు అందించగలిగి అన్వయింపు చేయించగలుగుతా ఉన్నాడా లేదా, అది దైవజనుని పని. నాడు అట్టి రీతిగా ఉండవలసినది అని తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అది నేటి దినాన
నా వంటి దైవజనులకు కూడా గొప్ప మార్గదర్శకమైనటువంటి హెచ్చరిక అని జ్ఞాపకం చేయబడతాం. అంత మట్టుకే కాకుండా అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనయను ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఆలోచించాలి, వ్యర్థమైన వట్టి మాటలు మాట్లాడుతుండడం మనం చూడగలుగుతాం. కొంతమంది దైవజనులు మరి ముఖ్యంగా వారి బోధలో కూడా ఇటువంటి వ్యర్థమైన, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, మాట్లాడేటటువంటి ప్రతి మాట దేవుని విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. మరి ముఖ్యముగా బోధ చేయునప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను సరిగ్గా విభజించి చెప్పవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, వట్టి మాటలు ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రముగా వాటిని చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అపవిత్రమైన వట్టి మాటలు అంటాం. అట్టి మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దైవజనునికి ఉండకూడదు. విముఖుడవై ఉండము అంటున్నాం. అట్టి మాట్లాడు వారు ఏమైపోతారంట? భక్తిహీనులు అయిపోతాం. ఇక్కడ ఎవ్వరికి అంటే విశ్వాసికి పాస్టర్ గారికనే కాదండి, అనవసరమైనటువంటి వట్టి మాటలు మాట్లాడేటటువంటి వారు ఎవరైనా కూడా భక్తిహీనులు అయిపోతారు. అంత మట్టుకే కాకుండా ఇంకా చివరిగా చెప్తున్నటువంటి ఆ మాటను మనం చూస్తే, ఇట్టి వాటిలో ఒక కొరుకుడు పుండు ఎట్లా ప్రాకి, అంటే ఒక తినివేసేటటువంటి క్యాన్సర్ వంటి వ్యాధి ఎట్లా పాకి పుండైపోయి ఆ శరీరమునంతా పాడు చేస్తుందో అటువంటి ఆ అపవిత్రమైన వట్టి వాటలు అంత డేంజర్ అని ఇక్కడ హెచ్చరిస్తాం. ఇటువంటి వారిలో హుమెనయును ఫిలేతు ఉన్నారు. వారిట్టి వ్యర్థ మాటలు మాట్లాడుతూ పునరుత్థానము గతించిపోయిందని చెప్తాం. కాబట్టి నీవు ఉపదేశించినప్పుడు జాగ్రత్త పడు. ఇట్టి వట్టి అపవిత్రమైనటువంటి మాటలు నీవు మాట్లాడకు అని హెచ్చరిస్తాం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, ఈ రోజుల్లోనే కాదండి, ఆ రోజుల్లో కూడా ఇటువంటి బోధకులు ఉన్నారని క్లియర్గా అక్కడ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తారు. ఇక్కడ ఇరువురి పాత్రను జ్ఞాపకం చేయబడతాం. దైవజనుని యొక్క పాత్ర ప్రాముఖ్యంగా ఏ విధమైనటువంటి బోధ, ఉపదేశము, వట్టి మాటలు చెబుతూ వ్యర్థమైన మాటలు చెబుతూ అక్కడ తన యొక్క బోధను కొనసాగిస్తూ ఉన్నాడా, లేదా సత్యవాక్యము సరిగ్గా విభజించి బోధిస్తూ ఉన్నాడా అని దైవజనుడు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరత. ఎట్టి రీతిగా నాకు బోధ అందుతుంది, అపవిత్రమైన వట్టి మాటలు నా దైవజనుడు చెప్తా ఉన్నాడా, లేదా ఆ వాక్యాన్ని సరిగ్గా విభజించి నాకు అందిస్తూ ఉన్నాడా అనేటటువంటి స్పృహ ప్రతి విశ్వాసిలో కూడా ఉండవలసినటువంటి అవసరత. ఇది నీవు గ్రహించగలిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైనటువంటి సంఘము, ఆరోగ్యకరమైనటువంటి బోధ ముందుకు ప్రజ్వలించగలుగుతాం. ఈనాడు ఇట్టి బోధ కార్యరూపం దాల్చకపోవడానికి గల ముఖ్య కారణము ఇటువంటి పనికిమాలిన మాటల యందు దృష్టి ఉంచడము, పనికి వచ్చేటటువంటి ఆ సరిగ్గా విభజించబడేటటువంటి ఆ సత్యవాక్యం యందు దృష్టించకపోవడము. నాడు దైవజనునిగా, విశ్వాసిగా దేని యందు దృష్టించుతా ఉన్నావు? వ్యర్థమైన వట్టి మాటలక, లేదా పనికిమాలినటువంటి వాదములక, లేదా సరిగ్గా విభజించబడేటటువంటి దేవుని వాక్యం యందు నీవు దృష్టి ఉంచుతా ఉన్నావా? ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా ఈనాడు తిమోతికి హెచ్చరించబడుతున్నటువంటి ఆ విషయాల్లో నిజముగా దైవజనునిగా నాకును, అయ్యా వింటున్నటువంటి వారికి నీ చేయబడుతున్నటువంటి సరి సమానమైన హెచ్చరికలను ఇక్కడ మేము గ్రహిస్తా ఉన్నాం. అయ్యా నీ వాక్యమును తండ్రి దేవా అయ్యా అందించడము సామాన్యమైన పని కాదు. అది సరిగ్గా విభజించబడి అందించబడాలి. అది నీ సత్యవాక్యమై ఉంటా ఉంటుంది. అట్టి దాని కొరకు తండ్రి దేవా నా చివరి శ్వాస వరకు ప్రయాసపడుటకు తండ్రి దేవా అయ్యా ఎన్నడూ కూడా అలసట లేని వాని వలె నిత్య విద్యార్థిలాగా పాటుపడుటకు మీకు పను నాకు అనుగ్రహించండి. అట్లాగే తండ్రి దేవా ఎట్టి బోధ
వట్టి మాటలు అందించబడతా ఉన్నాయా, లేదా సరిగ్గా విభజించబడినటువంటి ఆ వాక్యము మాకు అందించబడుతుందా అనేటటువంటి స్పృహ ప్రతి విశ్వాసి కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.